మీ ఉనికి చాటుకోవాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రయత్నిస్తోంది. ఈసారి ఎలాగైనా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ట్రిక్కీ పొజిషన్ ఏంటంటే ఇండి కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కానీ ఇక్కడ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సపరేట్గా పోటీ చేస్తున్న పరిస్థితి. అది కాకుండా మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇండి కూటమిలో వారంతా అటువైపే చేరారు సపోర్ట్ చేస్తూ. అంటే అక్కడ ఆ పరిస్థితులు నెలకొనడం కాంగ్రెస్కి దెబ్బగా భావిస్తున్నారా? ఏ విధంగా చూస్తారు? అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సహకారం అందించింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉందో వాడు ఆమ్ ఆద్మీ పార్టీకి టర్నప్ అయింది. కానీ ఇప్పుడు ఈసారి అట్లా ఉండదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున సీట్లు కొట్టేందుకు ప్రజలతో సన్నద్ధం చేసుకుంది, ప్రజల మధ్యలో ఉంది, ప్రజలతో పోరాటం చేసింది. ప్రజలు కూడా అందరూ గమనించారు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి ఈ డ్రామాస్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వీళ్ళు మేనిఫెస్టోలు కావచ్చు, వీళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడి మేనిఫెస్టోలు. అంటే బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ నమ్ముతోందా? అంటే మేము నమ్ముతున్నామా నమ్ముతలేమా అనేది కాకుండా ఈరోజు కేసుల విషయంలో కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నిటినీ కూడా ఈరోజు సెంటర్ ఆఫ్ ద సిటీ ఢిల్లీ, దాంట్లో మీరు చేసేటువంటి మీరు ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకుంటాం చేయడము, ఇవన్నీ చూస్తే వీటి వల్ల ఏమవుతుంది అంటే ప్రజల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఏదో చేద్దామనేట్లు ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కానీ మొత్తానికి ఏమవుతుంది అంటే వీళ్ళకే ఎదురు దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైనా తారుమారు కావచ్చు అనే అంశంలో కూడా మనం చూడొచ్చు. అంటే ప్రజలు కూడా అన్ని నమ్మరు, నమ్మే పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగింది, ఇంకా రకరకాలుగా ప్రయోజనాలు చూస్తున్నారు ప్రజలు కూడా. ఎట్లా పోతే బాగుంటుంది అనే విషయంతో తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం చాలా గడ్డు కాలం ఉంటుంది ఇప్పుడు. అది ఆ విషయాన్ని వాళ్ళు గమనించుకుంటలేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సొంతంగానే మా బలం ఉంది, మా బలంతోనే మేము చేస్తున్నాం. కానీ మీ బలం కాదు, మీకు ఉన్నది బలం కాంగ్రెస్ బలం. గతంలో ఆ బలాన్ని మీరు వినియోగించుకున్నందుకే మీరు అధికారంలోకి వచ్చిండ్రు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయినరు. ఆ మర్చిపోయిన విషయాన్ని ఈసారి ప్రజల వద్దకు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయి నిరూపించబోతుంది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆమ్ ఆద్మీ గెలవడం ఢిల్లీలో కష్టం. అంటే 100% అని నేను చెప్పకపోయినా వాళ్ళ గెలుపులో మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం సాధికారతం. ఈసారి కలిసి పోటీ చేయనందువల్ల, మీ సపోర్ట్ లేనందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకు ఢిల్లీలోనే ఉంది. ఢిల్లీలో ఉన్నది కాబట్టి ఢిల్లీలో ఆ బలమైనటువంటి ఓటు బ్యాంకు ఢిల్లీలో ఈసారి చేంజ్ అయ్యి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. రైట్ దిలీప్ గారు,